లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం కదా, సుంజయ్ని చూడగానే ఇంసోల్కి ఫ్యూచర్ గుర్తొచ్చి బాధపడుతూ ఉంటుంది. అది చూసి సుంజయ్ ఇంసోల్ దగ్గరికి వచ్చి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావని సేమ్ ఫ్యూచర్లో ఎలా అయితే సుంజయ్ అడుగుతాడో అలాగే అడుగుతాడు. దాంతో ఇంసోల్ ఇంకా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. పక్కనే ఉన్న కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళని చూసి వాళ్ళిద్దరూ లవర్స్ అనుకుంటా ఏదో ఇష్యూ మీద గొడవ పడుతున్నట్టున్నారు అని అనుకుంటారు. దాంతో సుంజయ్ అనవసరంగా రూమర్ స్ప్రెడ్ అవుతాయి, ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంసోల్ని పక్కకి తీసుకెళ్తాడు. అప్పుడు ఇంసోల్ సుంజయ్ని చూస్తూ ఉంటుంది. తను 19 years ఉన్నప్పుడు ఇలా ఉండేవాడా అని అనుకుంటుంది. తర్వాత సుంజయ్ ఇంసోల్ని అసలు నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడు ఇంసోల్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని, మీ ఫ్యాన్ క్లబ్ మెంబర్ని కూడా అని చెప్తుంది. సుంజయ్కి ఏం అర్థం కాదు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటాడు. దాంతో ఇంసోల్ కూడా రియలైజ్ అవుతుంది, తను ఒక నార్మల్ స్టూడెంటే కదా, ఇంకా తను సింగింగ్ కూడా స్టార్ట్ చేయలేదు కదా అని చెప్పి. అప్పుడు నా పేరు ఇంసోల్ అని చెప్తుంది. అప్పుడు సుంజయ్ తెలుసు, నేను ఆల్రెడీ నీ నేమ్ ట్యాగ్ చూశాను, అయినా నేను చూసినప్పుడల్లా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఇంసోల్కి ఏం చెప్పాలో అర్థం కాగా, నాకు నేను చూసినప్పుడల్లా నాకు నా డాగ్ గుర్తొస్తుంది, అందుకని నేను ఎమోషనల్ అవుతున్నాను అని చెప్తుంది. అప్పుడు సుంజయ్ అసలు నీకు నా పేరు ఎలా తెలుసు, నువ్వు స్విమ్మింగ్ ఏరియాకి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఇంసోల్ సుంజయ్ ఒక కిడ్ అంతే, మనం ఏం చెప్పినా నమ్మేస్తాడు అని అనుకుంటుంది. సుంజయ్తో నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు నా డాగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి, నా డాగ్ స్విమ్మింగ్ బాగా చేస్తుంది, అందుకని నేను స్విమ్మింగ్ గురించి అన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేశాను, అలాగే మన స్విమ్మింగ్ టీం గురించి కూడా తెలుసుకున్నాను, అప్పుడే నాకు నీ గురించి కూడా తెలిసింది. నేను చాలా న్యాచురల్గానే అక్కడ స్విమ్మింగ్ టీమ్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చాను, అలా నేను స్విమ్మింగ్ చూస్తున్నప్పుడు న్యాచురల్గానే నిన్ను చూడగానే నాకు నా డాగ్ గుర్తొచ్చింది, అలా నేను న్యాచురల్గానే చాలా ఎమోషనల్ అయిపోయాను, ఆ న్యాచురల్గా నేను ఎమోషనల్ అయినప్పుడే నాకు తెలియకుండా నీకు ఐ లవ్ యూ అని కూడా చెప్పేశాను అని అంటుంది. అప్పుడు సుంజయ్ నాకు మాత్రం ఇది న్యాచురల్గా అనిపించట్లేదు అని అంటాడు. తర్వాత ఇంసోల్కి తన వాచ్ తిరిగిచ్చేసి, నువ్వు న్యాచురల్గానే నన్ను చూడగానే ఎమోషనల్ అవుతున్నావు కదా, నీ డాగ్ అని అనుకుంటున్నావు కదా, అలాగే నీ డాగ్ అనుకుని దాన్ని వాచ్ నాకు ఇచ్చేసినట్టున్నావు, తీసుకో అని చెప్పి తిరిగిచ్చేస్తాడు. ఆ వాచ్ని చూడగానే ఇంసోల్కి తన ముందు రోజు బ్రిడ్జ్ దగ్గర చేసిన రాద్ధాంతం అంతా గుర్తొచ్చి ఏం చేయాలో అర్థం కాదు, చాలా ఎంబారెస్గా ఫీల్ అవుతుంది. దాంతో ఆ వాచ్ అండ్ సుంజయ్ అంబ్రెల్లా కూడా తీసుకుని వర్షంలో తడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుంజయ్ ఎంత పిలిచినా అస్సలు వినిపించుకోదు. ఇంసోల్ తన క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్తూ తన తానే తిట్టుకుంటూ ఉంటుంది. నేను అసలు ఇంత డమ్లా బిహేవ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు, అయినా తన అంబ్రెల్లా కూడా ఎందుకు తీసుకొచ్చేసానని అనుకుంటూ ఉంటుంది. క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే చాలా సంవత్సరాల తర్వాత తన క్లాస్మేట్స్ అందరినీ చూడడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా ఎక్సైట్ అవుతూ వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటుంది. అప్పుడు హింజు ఇంసోల్ని నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతుంది. అదే మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, ఇంసోల్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తనే హింజుని చూడగానే ఇంసోల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు హింజు నిన్న మార్నింగ్ జరిగిన దాని గురించి బాగా అప్సెట్ అయ్యావా, నిన్న సడన్గా స్కూల్ నుంచి వెళ్ళిపోయావు కదా, నీ బ్యాగ్ కూడా నేనే తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర ఇచ్చాను అని చెప్తుంది. అప్పుడు ఇంసోల్ నిన్న మార్నింగ్ ఏం జరిగింది అని అంటుంది. అప్పుడు హింజు తనకి ఏం జరిగిందో చెప్పబోతూ ఉండగానే అక్కడికి క్లాస్ టీచర్ వస్తుంది. క్లాస్ టీచర్ని చూడగానే ఇంసోల్ మళ్ళీ ఎక్సైట్ అవుతూ ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే మనం ఇంసోల్ వాళ్ళ మామని చూస్తాం. మనం కూడా ఆవిడని మామని పిలుద్దాం. ఆవిడ మూవీస్ అండ్ మ్యూజిక్కి సంబంధించిన టేప్స్ని రెంట్కి ఇస్తూ ఉంటుంది. ఒక టేప్ ఎవరో తీసుకుని దాన్ని రిటర్న్ చేయలేదు అని చెప్పి చూసి వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తుంది. అప్పుడు ఆ పర్సన్ నేను ఎటువంటి టేప్ కూడా రెంట్కి తీసుకోలేదు, అయినా ఈ రోజుల్లో అందరూ డీవీడీయే చూస్తున్నారు కదా, టేప్ ఎవరు చూస్తారు అని అంటాడు. అప్పుడు మీరు ఆల్రెడీ రెంట్కి తీసుకున్నారు కాబట్టే కదా నేను మీకు కాల్ చేశాను, మీరు కాకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసుకుని ఉంటారో ఒకసారి చెక్ చేసి నాకు పంపించేయండి, లేట్ అయితే కనుక $15 ఫైన్ కూడా వేస్తాను అని చెప్తుంది. అప్పుడే అక్కడికి ఇంసోల్ వాళ్ళ బ్రదర్ గ్యూమ్ వస్తాడు. ఫ్యూచర్ టెల్లర్ లాగా డ్రెస్ చేసుకుని అక్కడికి వచ్చి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. మామ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా తను నిజంగానే ఫ్యూచర్ టెల్లర్ అని చెప్పి నమ్మేస్తుంది. కానీ మామ్ మాత్రం గ్యూమ్ని గుర్తుపట్టి తన్ని కొడుతూ ఉంటుంది. ఇంకొకసారి ఇలాంటి వేషాలు నా దగ్గర వేయకో అని అంటుంది. ఇంసోల్ క్లాస్ రూమ్లో కూర్చుని తన వాచ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మేబీ ఇది టైం మిషన్ అయ్యి ఉండొచ్చు, నేను దీన్ని బటన్ ప్రెస్ చేయగానే నేను టైం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చేసానేమో, మళ్ళీ నేను బటన్ ప్రెస్ చేస్తే కనుక ఫ్యూచర్కి వెళ్ళిపోతానేమో, ఒకసారి ట్రై చేద్దామని అనుకుంటుంది. కానీ ఒకసారి మళ్ళీ నేను ఫ్యూచర్లోకి వెళ్ళాక మళ్ళీ తిరిగి ఇక్కడికి రాలేకపోవచ్చు కదా అని చెప్పి భయపడి ఆగిపోతుంది. అప్పుడే తన్ని మేడం పిలుస్తుంది. కానీ ఎంత పిలిచినా ఇంసోల్ పలకపోవడంతో తన్ని సుంజయ్ వెనక నుంచి మేడం నేను పిలుస్తున్నారు అని ఒక్కసారిగా చెప్తుంది. దాంతో ఇంసోల్ ఉలిక్కి పడడంతో ఒక్కసారిగా బటన్ ప్రెస్ అయిపోతుంది. అది చూడగానే ఇంసోల్ మళ్ళీ అక్కడ తను టైం ట్రావెల్ చేసి వెళ్ళిపోతుందా అని చెప్పి భయపడుతుంది. కానీ అంతా నార్మల్గా ఉండడం చూసి కొంచెం రిలాక్స్ అవుతుంది. అప్పుడే మేడం తన్ని పిలిచి వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయని చెప్తుంది. ఇంసోల్కి తన స్టడీస్ కంప్లీట్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోవడంతో ఆ ప్రాబ్లమ్స్ ఏం తనకు గుర్తుండవు. దాంతో బాగా ఆలోచించి నాకు స్టమక్ బాగా పెయిన్ వస్తుంది అని చెప్పి యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మేడం కూడా ఇంసోల్ని నమ్ముతుంది. సరే అయితే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తుంది. దాంతో ఇంసోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే బాయ్స్ క్యాంపస్కి వెళ్తుంది. అక్కడ సుంజయ్ కోసం వెతుకుతూ ఉంటుంది. సుంజయ్ అక్కడ జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఉంటాడు. అక్కడ సుంజయ్ని చూడగానే ఇంసోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏదేమైనా సరే నేను నిన్ను ప్రొటెక్ట్ చేసి తీరుతాను అని అనుకుంటుంది. అప్పుడే తనకి పక్కన విండో నుంచి స్మోకింగ్ స్మెల్ వస్తూ ఉంటుంది. వెంటనే అసలు ఏంటా అని చెప్పి బయటకు వెళ్ళి చూస్తుంది. అక్కడ కొంతమంది స్టూడెంట్స్ గొడవ పడుతూ ఉంటారు. ఇక్కడే మనం మన డ్రామాలో సెకండ్ మెయిన్ లీడ్ని చూస్తాం. తన పేరు కిమ్ తేసంగ్. మిగిలిన స్టూడెంట్స్ని చాలా స్టైల్గా కొడుతూ ఉంటాడు.
అప్పుడే అక్కడికి ఇమ్సోల్ కూడా వస్తుంది. మంచిగా ఎంట్రీ ఇద్దామని అనుకుంటుంది కానీ గోడపై నుంచి దూకేటప్పుడు డైరెక్ట్గా ఒక స్టూడెంట్ మీద పడిపోతుంది. దాంతో ఆ స్టూడెంట్కి కోపం వచ్చి ఇమ్సోల్ని తిడతాడు. అప్పుడు ఇమ్సోల్ కూడా తిరిగి వాళ్ళని తిడుతూ ఉంటుంది. అయినా నీకు మేనర్స్ లేదా, నీకంటే పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది తెలియదా అని చెప్పి అంటుంది. అసలు స్మోకింగ్ చేయడమే తప్పు, అలాంటిది మీరు జిమ్ దగ్గరకు వచ్చి ఎందుకు స్మోక్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేసే వాళ్ళకి స్మోకింగ్ వల్ల చాలా ఇబ్బంది అవుతుందని మీకు తెలియదా అని చెప్పి తిడుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర సిగరెట్ ప్యాక్ కూడా తీసేసుకుంటుంది. అప్పుడే అక్కడికి ఆ స్టూడెంట్ వాళ్ళ మిగిలిన గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూడగానే తేసంగ్ ఇమ్సోల్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఆ గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు తేసంగ్ అండ్ ఇమ్సోల్ ఇద్దరు కలిసి ఒక ప్లేస్లో దాక్కుంటారు. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాక వాళ్ళు బయటకు వస్తారు. ఇమ్సోల్ తేసంగ్ని క్లోజ్గా చూడగానే తనను గుర్తుపడుతుంది. ఎందుకంటే తన ఇమ్సోల్ ఫస్ట్ క్రష్. ఇమ్సోల్ ఫస్ట్ లైక్ చేసిన ఆర్టిస్ట్ తేసంగ్. తను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు తేసంగ్ ఇమ్సోల్ని చూసి, నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, నువ్వు నిన్న మార్నింగ్ ఇలా లేవు కదా, ఇవాళ ఎందుకు ఇంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు, నీకేమైనా మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందా అని అడుగుతాడు. కానీ ఇమ్సోల్ మాత్రం అవేం పట్టించుకోకుండా తనతో మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ సడన్గా ఇలా స్మోక్ చేయడం అస్సలు మంచిది కాదు అని చెప్పి లెక్చర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే అక్కడికి పీటీ టీచర్ వస్తూ ఉంటాడు. ఆయన చూడగానే తేసంగ్ సైలెంట్గా సిగరెట్ ప్యాకెట్ అండ్ లైటర్ని ఇమ్సోల్ చేతిలో పెట్టి అక్కడి నుంచి పారిపోతాడు. కానీ ఇమ్సోల్ మాత్రం ఆ టీచర్కి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతుంది. దాంతో ఆయన ఇమ్సోల్కి పనిష్మెంట్ ఇస్తాడు. గ్రౌండ్లో నీల్ డౌన్ చేస్తాడు. ఇక్కడ ఎదురుగుండా సీసీ కెమెరా కూడా ఉంది, నువ్వు కనుక ఇక్కడి నుంచి కదలేవంటే నాకు వెంటనే తెలుస్తుంది, నీ పనిష్మెంట్ నేను డబల్ చేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి సుంజయ్ కూడా వస్తాడు. ఇమ్సోల్ ఏదేమైనా సరే సుంజయ్ నన్ను మాత్రం చూడకూడదు అని అనుకుంటూ ఉంటుంది. కానీ సుంజయ్ దాన్ని చూసేస్తాడు. దగ్గరకు వచ్చి నువ్వు స్మోకింగ్ కూడా చేస్తావా అని అంటాడు. ఇమ్సోల్ అలాంటిది ఏం లేదు అని చెప్పి ఎంత చెప్పడానికి ట్రై చేసినా సుంజయ్ అస్సలు వినిపించుకోడు. అని వెళ్తూ ఆగి, ఆ కెమెరా డమ్మీ కెమెరా, దాంట్లో ఏం రికార్డ్ అవ్వదు, సో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇమ్సోల్ మెల్లిగా లేచి సుంజయ్ని ఫాలో చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి తేసంగ్ వస్తాడు. తేసంగ్ని చూడగానే ఇమ్సోల్కి బాగా కోపం వస్తుంది. నేను నిన్ను ఆ స్టూడెంట్స్ దగ్గర నుంచి కాపాడాను కదా, అయినా సరే నువ్వు నన్ను ఎందుకు ఇలా ఇరికించావు, అయినా మళ్ళీ ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని చెప్పి తిడుతూ ఉంటుంది. అప్పుడు తేసంగ్, నేనేం నీ కోసం రాలేదు, నా లైటర్ కోసం వచ్చాను, ఏది అని అడుగుతాడు. అప్పుడు ఇమ్సోల్, నేను ఆల్రెడీ వాటిని డస్ట్బిన్లో పాడేశాను, అయినా ఇలా స్మోక్ చేయడం అస్సలు మంచిది కాదు అని చెప్పి తేసంగ్ని తిడుతూ ఉంటుంది. అప్పుడు తేసంగ్, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు బాగా అర్థమైందిలే, నువ్వు నా అటెన్షన్ కోసమే కదా ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటాడు. ఇమ్సోల్కి ఏం అర్థం కాదు. అప్పుడే అక్కడికి తేసంగ్ కోసం ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది. తను చూడగానే తేసంగ్ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ అమ్మాయి ఇమ్సోల్ దగ్గరికి వచ్చి, నువ్వు తేసంగ్తో ఎందుకు మాట్లాడుతున్నావు, తను నేను లవ్ చేస్తున్నాను, ఇంకెవరు కూడా తనతో మాట్లాడడానికి వీల్లేదు, ఇంకొకసారి నువ్వు ఎప్పుడన్నా తేసంగ్తో మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని చెప్తుంది. ఇమ్సోల్ కూడా తిరిగి మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కూడా వస్తారు. వాళ్ళందరినీ చూడగానే ఇమ్సోల్ కూడా భయపడుతుంది. అప్పుడు ఆ అమ్మాయి, నువ్వు ముందు నీల్ డౌన్ చేయనా ముందు, అప్పుడు నేను నిన్ను వదిలేస్తాను అని అంటుంది. ఇమ్సోల్ కూడా కొంచెం భయపడి, వీళ్ళతో మనకు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి తను షూలేస్ కట్టుకుంటున్నట్టుగా నీల్ డౌన్ చేస్తుంది. దాంతో అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇమ్సోల్ అండ్ హింజూ ఇద్దరు కూడా కేఫ్లో ఉంటారు. అప్పుడు ఇమ్సోల్ హింజూతో, మనం ఒక పర్సన్కి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు హింజూ, మన ఫస్ట్ ఇంప్రెషన్ మంచిగా ఉండాలి అని చెప్తుంది. అప్పుడు ఇమ్సోల్ బ్రిడ్జ్ దగ్గర జరిగిందంతా తలుచుకుని, నా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా వరస్ట్గా ఉంది, నెక్స్ట్ ఏంటో చెప్పు అని అంటుంది. అప్పుడు హింజే, అట్లీస్ట్ సెకండ్ ఇంప్రెషన్ అన్నా మంచిగా ఉండాలి అని చెప్తుంది. అప్పుడు ఇమ్సోల్ సిగరెట్ ప్యాక్స్తో డైరెక్ట్గా సుంజయ్కి దొరికిపోయింది గుర్తు చేసుకుని, సెకండ్ ఇంప్రెషన్ ఫస్ట్ ఇంప్రెషన్ కంటే కూడా వరస్ట్గా ఉంది, నెక్స్ట్ ఏంటో చెప్పు అని అంటుంది. అప్పుడు హింజే, అట్లీస్ట్ తనకు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ అన్నా పంపించు అని అంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా హింజేకి ఇమ్సోల్ తేసన్ గురించి కాదు, వేరే ఎవరో అబ్బాయి గురించి మాట్లాడుతుంది అని అర్థమయ్యి, నిన్నే కదా నువ్వు తనకి ప్రపోజ్ చేసావు, అప్పుడే ఏమైంది, వేరే అబ్బాయి గురించి ఆలోచిస్తున్నావా అని అంటుంది. అప్పుడే ఇమ్సోల్కి తను తేసంగ్ని డేట్కి వెళ్దామా అని అడిగిన విషయం గుర్తొస్తుంది. యాక్చువల్లీ ఇమ్సోల్ తేసంగ్ని డేట్కి అడుగుతూ ఉండగా అప్పుడే అక్కడికి తేసంగ్ని లైక్ చేసిన అమ్మాయి వస్తుంది. వాళ్ళని చూడగానే ఇమ్సోల్ భయపడే పక్కనే ఉన్న గోడ దూకి పారిపోతుంది. తను తేసంగ్ కోసం తెచ్చిన లెటర్ అక్కడే కింద పడిపోతుంది. తేసంగ్ ఆ లెటర్ తీసుకుంటాడు. ఇమ్సోల్ ఇంటికి వెళ్ళగానే తన తేసంగ్ కోసం రాసిన లెటర్ వెతికి దాన్ని చదువుతూ ఉంటుంది. అందులో ఇమ్సోల్, ఈ మధ్య ఆకాశంలో చాలా నక్షత్రాలు మాయమైపోయినాయి, ఎందుకంటే అవన్నీ కూడా నీ కళ్ళల్లోనే ఉన్నాయి, నేను నిన్ను డైరెక్ట్గా కూడా చూడలేకపోతున్నాను, ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నా కళ్ళకి చాలా బ్రైట్గా మెరుస్తూ కనిపిస్తున్నావు, నా వరకు నువ్వే స్టార్వి, నా పెద్ద నక్షత్రానికి నువ్వు అని చెప్పి రాసి ఉంటుంది. అది చూసి ఇమ్సోల్ చాలా ఎంబారస్గా ఫీల్ అవుతుంది. నేను టీనేజ్లో ఉన్నప్పుడు ఇంత నిబ్బిలా బిహేవ్ చేశానా అని అనుకుంటుంది. అయినా నేను ఇంకొక రోజు ముందొచ్చి ఉండుంటే సరిపోయేది కదా, ఇలా జరిగేది కాదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ బ్రదర్ కూడా వస్తాడు. ఇమ్సోల్ లెటర్ని చదువుతూ ఉంటాడు. అది చూసి ఇమ్సోల్కి బాగా కోపం వచ్చి వాళ్ళ బ్రదర్ని తిట్టి బయటికి గెంటేసి డోర్ లాక్ చేసేస్తుంది. తర్వాత బాగా ఆలోచించి సుంజయ్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంది. సుంజయ్ కూడా అది చూస్తాడు. కట్ చేస్తే ఇమ్సోల్కి తన ఫ్రెండ్ రిక్వెస్ట్ రిజెక్ట్ అయినట్టు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ చూడగానే ఇమ్సోల్ చాలా అప్సెట్ అవుతుంది.